శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ 2024 సంవత్సరము ఏప్రిల్ మాసములో 12 రాసుల వాళ్లకు కూడా ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అయితే ఉగాది పండుగ ఉంది కదా, మరి అంటే ఉగాది పండుగవి సంవత్సరము పొడవునా ఎలా ఉంటుంది అనేటువంటివి 12 రాసుల వాళ్లకు చెప్పడం జరిగింది. ఇది ఏ మాసానికి ఆ మాసము ప్రత్యేకంగా మనము రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము కదా కంటిన్యూగా. అంటే ఏ ఏ మాసంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం, ప్రతి నెల నుంచి కూడా, పోయిన సంవత్సరం నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, మేషరాశి దగ్గర నుండి మీనరాశి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలియజేసుకుంటున్నాం. కర్కాటక రాశి వారికి ఈ మాసము ఈ ఏప్రిల్ 2024 ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి. బాగుంది. గృహమునకు దూరపు బంధువులు ఆగమనము, బంధువులు అందరూ కూడా ఇంటికి రావడము, సంతోషముగా గడపడం ఉంటుంది. కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. మంచిగానే, ఏమి భయపడక్కర్లేదు. ఊహించని సంఘటనలు అంటే ఏమో ఇబ్బందులేమో అని వెంటనే మనస్సు ఏదో ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. మానసికంగా చిన్న చిన్న చికాకులు అనేటువంటివి ఉంటాయి, కానీ అవి పక్కకు పెట్టి సంతోషకరంగానే మీరు కొన్ని పనులు చేసుకోగలుగుతారు గాక. ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. అంటే ఈ కర్కాటక రాశి వారికి ఏమిటి అంటే చంద్రుడు అధిపతి కాబట్టి మనస్సులో కొంచెం ప్రతిదీ కూడా ఆందోళనకరంగానే ఉండే విధంగా ఉంటుంది గాక. ఎక్కడా మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. క్రమక్రమంగా పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలవంతముగా ఈ మాసములో మారతాయి గాక, మీకే అనుకూలముగా ఉంటాయి. శత్రు సమస్యల నుండి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసము. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేపట్టడం లాంటివి జరుగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు మీకు మేలు చేస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంతకాలము చేస్తూ ఉంటారు, ఎవరయ్యా ఈ చేసింది అంటే ఫలానా వ్యక్తి చేశాడు, మా దగ్గర మంచి ఉద్యోగస్తుడు, బాగా చేస్తాడు, ఆయన ఉంటేనే పని జరుగుతుంది అనేటువంటి పేరు ప్రఖ్యాతలు రావటం జరుగుతుంది గాక. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత అనేటువంటిది బాగా ఏర్పడుతుంది గాక. వ్యాపారాలు స్వల్పముగా లాభిస్తాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు స్వల్పంగా లాభసాటిగానే ఉంటుంది గాక. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. మాసము చివరన దూర ప్రయాణాలు ఏమైనా చేయవలసినటువంటి అవసరము ఏర్పడితే ఒకవేళ వాయిదా వేసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. ఇది ఈ మాసము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. జయోస్తు.